ఈడు పచ్చి మోసగాడు దొంగ లంగ. మీరు ఒర్లినా పొర్లుడు దండాలు పెట్టినా మీరు ఎండ్రిని దాగి బావిలో దుంకినా అహంకారం పెరిగిపోయింది రేవంత్ రెడ్డి, కండకావరం ఎక్కువైపోయింది. అంత అహంకారంతో అంత కండకావరంతో రేవంత్ రెడ్డి కళ్ళు బయర్లు గమ్మి ఏం మాట్లాడుతున్నా ఎండ్రిని దాగి చావమంటా. ఎవడైనా చావడం చెప్పడానికి నువ్వు ఎవడివి, నీకేం అవసరం? నేను 5,000 ఇచ్చినా కూడా వద్దని ధర్నా చేస్తాను ఉంటా మాట్లాడుతున్నాను. ఇది కాదు మాట్లాడాల్సింది. దీనికి బేస్ చేసుకొని జేఏసీ తరఫున మీ పోరాటం ఎట్లా ఉండబోతుంది? ఇవాళ మాకు ఇవ్వాల్సింది ఇవ్వకపోగా మా మీద ఇలా బురదలే ప్రయత్నం చేస్తారు. నోటిఫికేషన్ వద్దని ధర్నాలు చేస్తారు. ఎవరెప్పుడు నీకు ధర్నాలు చేస్తారని ఏ బ్యూరోక్రాట్ చెప్తుంది నీకు? ఎంత ఎవరైపోయింది ఆయన కానీ సొయ్యుందా నిరుద్యోగుల మీద? బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ డిఫరెన్స్ ఏమన్నా కల్పిస్తుందా అన్న? గత ప్రభుత్వం బెటర్ ఆయన. గత ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇచ్చింది. ఒక 15,000 రిక్రూట్మెంట్ జరిపి వాళ్లకు ట్రైనింగ్ ఇచ్చేంత కెపాసిటీ తెలంగాణ లేదా? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నిరుద్యోగుల విషయంలో చేసింది 0. నువ్వు ఇవ్వాల్సింది ఇచ్చుంటే ఎవరు కూడా నీ గురించి మాట్లాడతాడు కాదు. అసలు మాకు టైమే లేకపోయేది. సో ప్రధానంగా ఒకవేళ ప్రభుత్వం నుంచి మీకు ఏమైనా ఆహ్వానం వస్తే మీరు ప్రధానంగా ఏం డిమాండ్లు పెడతారన్న? వాళ్ళు ఆహ్వానం అందించారు. మేము వాళ్ళ గేట్ల కడిగి పోతే వాళ్ళు కూర్చోబడతారు. ఇప్పుడు వేసిన 5,000 ఉద్యోగాలు ఉన్నాయి కదా, అదే 5,000 ఓట్ల తేడాతో ఓడిపోయి కొడంగల్లో బదిలీ చేసుకోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే నిరుద్యోగుల ధర్మ వెనకాల ప్రతిపక్ష నాయకులు కానీ రాజకీయ పార్టీ నాయకులు కానీ ఉన్నారని చెప్పేసి అంటున్నారు. దీని వెనకాల ఎవరి కుట్ర లేదు. బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ అసలు ఏమని అనుకుంటే ఇంకా కాంగ్రెస్ కుట్ర ఉండొచ్చు దీంట్లో. మా ఇంద్రనాయక్ లాంటి వాళ్ళని వాడుకొని మాత్రం గద్దెనెక్కింది కేవలం కాంగ్రెస్ పార్టీ. మేము కాంగ్రెస్ గెలిపడానికి మేము కష్టపడే అందరం కూడా ఎవరైనా చెప్పడానికి ఇంకోసారి ఇలాంటి పలిమాలి మాటలు మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు. మీ దృష్టి బొమ్మ కాదు, మిమ్మల్ని తెలంగాణ రాష్ట్రంలో లేకుండా చేస్తుంది. చేయండి నేను హై అంటే నన్ను పోయి స్టేషన్లో కూర్చోబెట్టారు, కేసులు పెట్టారు. యావత్ తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులందరూ చూడండి, ఒంటి మీద బట్టలు లేకుండా ఈ రేవంత్ ప్రభుత్వ అధికారులు మమ్మల్ని అరెస్ట్ చేశారు. సో నెక్స్ట్ తరంలో కూడా నేనే ముఖ్యమంత్రి ఉంటా అని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటున్నారు కదా, దీని మీద మీరేమంటారు? రేపు కనుక నువ్వు 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన రేపు 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన. అందరికీ నమస్కారం, నేను జర్నలిస్ట్ వినోద్. సో నిరుద్యోగ యువత సమస్య, ఉద్యోగాల భర్తీ, అలాగే ప్రభుత్వ నియామకాలపై జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో నిరుద్యోగుల తరపున నిరంతరం పోరాటం చేస్తున్న నిరుద్యోగ జేఏసీ నాయకుడు ఇంద్రనాయక్ ఈరోజు మనతో పాటు ఉన్నారు. సో రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ, అలాగే నిరుద్యోగుల సమస్య, అలాగే వారి డిమాండ్ ఎలా ఉందని చెప్పేసి ఆయనకి అడిగే తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందే నీళ్లు నిధులు నియామకాలని చెప్పింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పోలీసు ఉద్యోగాలలో పోలీస్ శాఖలో దాదాపుగా 56,000 చిల్లర ఉద్యోగాలు ఇచ్చింది. 12,000, 18,000, 19,000 దాదాపు. అంటే ప్రతి విడతల వారీగా ప్రతిసారి కూడా 15,000 దాటినాయి. ఏ ఉద్యోగం చూసుకున్నాడు, పోలీసు ఉద్యోగాలు చూస్తున్నాం. అయితే మేము ఏమనుకున్నామంటే నీళ్ల నిధుల విషయాల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు, ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మనకు రావాల్సిన ఉద్యోగాలు రాలేదు. తెలంగాణ నిరుద్యోగులకు రావాల్సిన ఉద్యోగాలు రాలేదు. దానికోసం గత ప్రభుత్వం ఏదో కొన్ని పేపర్లు అటు ఇటు చేసిన తర్వాత కొంచెం ఏంటంటే మళ్ళీ రద్దయినాయి, మరి కొన్ని పేపర్లు లీక్ అయినాయని చెప్పేసి అందరం కూడా నిరుద్యోగులందరూ కూడా బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీ రావాలి, మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలని చెప్పి నిరుద్యోగులందరూ కూడా కాళ్ళకు బల్పాలు కట్టుకుని కాంగ్రెస్ పార్టీ ఓటేయడం. అప్పుడున్న టైంలో రాహుల్ గాంధీ వచ్చి చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చి నేను 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పడం. అదేవిధంగా అప్పుడు ప్రౌఢిక అమ్మాయి అని చనిపోవడం. ప్రౌఢిక అమ్మాయి చనిపోయినా కూడా గత ప్రభుత్వం అహంకారానికి వెళ్ళి ఏం మాట్లాడలేకపోవడం, మాకు సంబంధం లేదని చెప్పడం. అదేవిధంగా ప్రియాంక గాంధీ ఇక్కడ వచ్చి సర్నర్ ఇండోర్ స్టేడియంలో నేనున్నానని చెప్పేసి అదేవిధంగా రాజకీయ వికాసం ప్రకటించి ఇవన్నీ చూసిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి నమ్మవలిగించి మాతో ఓట్లు ఇప్పించి బస్ యాత్రలు చెప్పించి అన్ని యాత్రలు చెప్పించి లాస్ట్కి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాదాపు 2 సంవత్సరాలు అయిపోయింది, 3వ సంవత్సరం నడుస్తుంది. ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు. గత ప్రభుత్వమే బెటర్ ఆయన. గత ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది, కానీ ఈ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వట్లేదు. ఇంకోటి ఏంటంటే అహంకారం పెరిగిపోయింది రేవంత్ రెడ్డి, కండకావరం ఎక్కువైపోయింది. అంటే మా నేను నాతోటి స్వతహాగా గెలిచాను కానీ నాకు ఎవరు సపోర్ట్ చేయని ఉద్దేశంతో ఇలా మాట్లాడుతున్నాను. కానీ మొన్న ఒక శిల్పకళ వేదికలో ఒక మాట మాట్లాడాను, రైతు బీమా కోసమో రైతు భరోసా నిధులు ఇచ్చే కార్యక్రమంలో నేను 5,000 ఉద్యోగాలు ఇస్తాను, ఎవరైతే ధర్నాలు చేస్తున్నారో, రాస్తా రోకలు చేస్తున్నారో, పనులు దండాలు పెడుతున్నారో వాళ్ళు బావిలో దూకినా, ఎండ్రిని దాగినా, దిల్సున్నోలు నిరుద్యోగులందరూ కూడా చచ్చిపోయినా కూడా నేను 5,000 ఇస్తానని చెప్పేసి చెప్పడం, ఇది రేవంత్ రెడ్డి అహంకారాన్ని నిదర్శనం. అసలు ఇంతకాలం
కేసీఆర్ దగ్గర ఉందని చెప్పారు అహంకారం. కానీ అంతకన్నా డబలు అసలు అహంకారం అంటే నిలువెత్తు నిరసన ఎవరంటే ఇలా రేవంత్ రెడ్డి గారు. అంత కండకావరం అహంకారం. ఎంతోమంది పెద్ద పెద్ద నాయకులు మట్టి కలిసిపోయారు. ఇలా ఇట్లా మాట్లాడి పెద్ద పెద్ద నాయకులు మట్టి కలిసిపోయారు. మీరు పెద్ద లెక్క కాదు రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే మిమ్మల్ని గెలిపించింది మేమందరం కూడా నిరుద్యోగులు కూడా అందరం కూడా కష్టపడి గెలిపించినాం. నువ్వు ఖమ్మం సభలో ఏం మాట్లాడినావు, అన్ని సభలలో ఏం మాట్లాడినా కూడా మాకు తెలుసు. నిరుద్యోగులతో సభలు పెట్టించినావు, మీటింగ్లు పెట్టించినావు, అన్నీ చేయించినావు, అన్నీ కూడా మాకు తెలుసు. ఇలా మీరు ఏదో కొత్తగా నేను ఒక్కడిని గెలిపించిన, నా స్వతహా గెలిచిరు, నా ఎమ్మెల్యే గెలిచినట్టే మాత్రం మీకు కూడా విమానత మూతం అవుతుంది. త్వరలో రాబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి ఎలా బుద్ధి చెప్పాలో మాకు బాగా తెలుసు. రాబోయే రోజులు 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు ఉన్నాయి, వరంగల్, ఖమ్మం, నల్గొండ, దాంతోపాటు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, ఈ 6 జిల్లాల్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉంది. రాబోయే రోజుల్లో కూడా మా నిరుద్యోగులు ఏం చేస్తారనేది, ఎంత బుద్ధి చెప్తారనేది మీకు త్వరలో తెలుస్తుంది. ఎందుకంటే మీరు లేచిన పొద్దున్న నుంచి మేము ఉద్యోగాలు ఇచ్చిన ధర్నాలు, ఎవరు ధర్నాలు చేస్తుండ్రు, ఎందుకు ధర్నాలు చేస్తున్నారు అసలు ఫస్ట్ తెలుసుకున్నావు ఎప్పుడైనా? ధర్నాలు చేస్తున్నారు, నోటిఫికేషన్ ధర్నాలు ఎవరు చేస్తున్నారు? నువ్వు చేస్తున్నావు ధర్నాలు. నువ్వు నిధులు తీసుకోవడం ఫెయిల్ అయ్యి మా మీద అరుస్తున్నావు. కానీ ఇలా నోటిఫికేషన్ అవుతాను ధర్నా ఎవరు చేయట్లేడు. అయ్యా మీరు ఇచ్చిన హామీలలో అంటే చాలా తక్కువలో ఇస్తున్నారు, దాన్ని పెంచండి. మీరు ఆ రోజు భరోసా ఇచ్చారు కదా, బాధ్యత అప్పగించారు కదా. మరి 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, మెగా డిఎస్ అన్నారు, జాబ్ క్యాలెండర్ అన్నారు, నిరుద్యోగ వృత్తి అన్నారు, స్కూటీలు అన్నారు, అవన్నీ ఎక్కడ పోయినాయ్యా? దాంతోపాటు ఉద్యోగాలు ఇవ్వండి అని చెప్పి కొట్లాడుతుంటే ఇలా నోటిఫికేషన్లు వద్దు, ధర్నాలు వేసేస్తున్నారని చెప్పేసి రాజ్యాంగ పదవిలో ఉండి ఇంత అహంకారంగా ఇంత పచ్చి అబద్ధాలు ఆడే సీఎం ఎవరైనా ఉన్నారంటే అది రేవంత్ రెడ్డి గారు. అది ముఖ్యంగా మా నిరుద్యోగుల సమాజం మొత్తానికి అర్థమైంది. యావత్ తెలంగాణలో 33 లక్షల నిరుద్యోగులు కూడా ఇదంతా గ్రహిస్తున్నారు. రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డికి ఎట్లా బుద్ధి చెప్పాలి, ఎట్లా ఏం చేయాలనేది సమాలోచన ముందుకెళ్తున్నారు. కానీ ఒక్కసారి ఆలోచన చేయమని ప్రభుత్వాన్ని మేము చెప్తున్నాం. అన్న ఇంకోటి మీరు చెప్పినట్టు మొన్న ఏదైతే రైతు భరోసా వేదికపై నుంచి రేవంత్ రెడ్డి ఏదైతే కామెంట్ చేశారో, నిరుద్యోగులు ఎంట్రింగ్ తాగి షావండ్ అని చెప్పేసి, బావిలో దుంగం అని చెప్పేసి ఏదైతే ఉందో కామెంటు, గతంలో నిరుద్యోగులు చాలా వరకు కాంగ్రెస్ పార్టీ రావడానికి ముఖ్య కారణం, కాంగ్రెస్ పార్టీ వచ్చిందంటేనే నిరుద్యోగ వల్ల కాంగ్రెస్ పార్టీ వచ్చింది. సో అలాంటి నిరుద్యోగులను గతంలో వాడుకొని ఇప్పుడు నిరుద్యోగులు ఇట్లా మాట్లాడడం అసలు ఎట్లా అనిపిస్తుంది అన్నట్టు మాకైతే విన్నోళ్ళకి అయితే చాలా బాధ అనిపిస్తుంది. ఇట్లా మాట్లాడడం ఏంది, రాష్ట్ర ముఖ్యమంత్రి అట్లా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదని చెప్పేసి చాలా వరకు బయట కూడా చాలామంది అనుకుంటున్నారు. సో ఈ విషయానికి మీరు ఎట్లా తీసుకుంటున్నారు? ఓడల్లో ఉన్నది ఓడమల్లన్న, నది దాటిన తర్వాత బోడమల్లన ఉన్న పరిస్థితి ఉంది. ఎట్లుందంటే రేవంత్ రెడ్డి గారు నిరుద్యోగులను ఎలక్షన్స్లో వాడుకొని వీళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు వీళ్ళతో ఏం కాదు, ఇప్పటికైతే ఎలక్షన్స్ రావు కదా, ఇప్పుడు కంఠం కోసినా ప్రాణం తీసినా తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి అంటారు కదా, ఆ మాట అనిపించుకున్నాడు. ఆ మాట అనిపించుకోవడం కోసం అందరినీ వాడుకున్నాడు. తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులను వాడుకున్నాడు, రైతులను వాడుకున్నాడు, అదేవిధంగా ఉద్యోగస్తులను వాడుకున్నాడు, రిటైర్మెంట్ అయిన వాళ్ళని వాడుకున్నాడు. అందరినీ వాడుకుని పచ్చి అబద్ధాలు చెప్పి లేని పోని అపోహాలు కల్పించి నేను అది ఇస్తా ఇది చేస్తా మజిసి మామిడికాయలు పూసి అన్ని అబద్ధాలు ఆడి, పచ్చి అబద్ధాలు ఎవ్వరు ఆడని విధంగా రాష్ట్రంలో దేశంలో ఏ ముఖ్యమంత్రి ఆడిన అబద్ధాలు రేవంత్ రెడ్డి ఆడి అధికారంలో వచ్చిన తర్వాత ఇవన్నీ చూసుకున్న తర్వాత నాతో సాధ్యం కాదు, పాము ఏదో నాకు నా కొంప మునుగుతాయని చెప్పేసి ఇలా మాకు ఉల్టాగా మాట్లాడడం. నేను ఎక్కడ ఇస్తా అని చెప్పినా, నేను ధర్నాలు చేస్తున్నానని చెప్పడం, అంటే ఉల్టాగా మాట్లాడి ఆయన ఏదో నేను మంచిగా చేస్తున్నట్టు ప్రజల్లో చెప్పుకోవడం తప్ప ఏం లేదు. అంత ఉత్త డొల్లయ వారము. రాష్ట్రంలో నిరుద్యోగులందరూ యావత్ నిరుద్యోగులందరూ గ్రహిస్తున్నారు, చూస్తున్నారు కూడా. ఈయన ఏం చేస్తుండు, ఎట్లా మాట్లాడుతుండు. ఆ వేదిక మాది కాదు, మొన్న మాట్లాడిన శిల్పకళ వేదిక మా వేదిక కాదు. అయినా కూడా అక్కడ మాట్లాడడం ఏంది? ఏదైనా నిరుద్యోగులతో మీటింగ్ పెట్టినా ఎప్పుడైనా వచ్చిన కాడ నుంచి ఈ ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి 2 సంవత్సరాలు దాటిపోయింది. ఒక్క రోజైనా నిరుద్యోగుల గురించి మాట్లాడడం కానీ వాళ్ళ మీటింగ్ కలిపేయడం కానీ ఎప్పుడు నేను చేసినాను? పొద్దున్న లేస్తే మూసి అంటావు, కంపు ఆ నోరు తెరుచుడే ఆ మూసి కంపుతో తెస్తావు. మూసి కంపుతో తెరిచి ఎప్పుడు మూసి ఎందుకు? మూసి ఒకలా అయితే సక్సెస్ అయితే రేపు నీకు డబ్బులు వస్తాయి, కాంట్రాక్ట్లు పెరుగుతాయి, కాంట్రాక్ట్లు వస్తాయి, ఆ కాంట్రాక్ట్లకి కమిషన్లు వస్తాయి, కమిషన్లో డబ్బులు వస్తాయి. కాబట్టి నువ్వు మూసి అని అంటున్నావు. అదే విధంగా నిరుద్యోగులతో ఉద్యోగాలు ఇస్తే, మంచి భవిష్యత్తు ఇస్తే, బంగారు బాట ఇస్తే ఎవరు గుర్తుంచుకోరుగా నిన్ను. కాబట్టి ఆ మూసి వేస్తే ఆ కాంట్రాక్ట్ డబ్బులతో కమిషన్ దోచుకొని వచ్చే ప్రభుత్వం మా ప్రభుత్వం ఉంటుందో ఎవరి ప్రభుత్వం ఉంటుంది ఇప్పుడే దాచుకునే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి ఉన్నారు. కానీ నిరుద్యోగుల మీద, రైతుల మీద, ఎవరి మీద ఆయనకు కొంచెం కూడా సోయలేదు. ఇంకోటి విషయం క్లారిటీగా మాకు తెలుసు, రేపు కనుక నువ్వు 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినా, రేపు 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినా నీకు మాత్రం ఓటేరు. ఎందుకంటే రేపు మా తల్లిదండ్రులు మేము చెప్పుకుంటాం, ఇట్లా మోసం చేసిండు, పచ్చి మోసం చేసిండు. నువ్వు ఎంత రైతు భరోసాలు ఇచ్చినా, ఎంత రైతు భూమాలు ఇచ్చినా, ఎంత ఏమి ఇచ్చినా కూడా మా తల్లి చెప్పింది మేమే చెప్తాం కదా. వీడు పచ్చి మోసగాడు, దొంగ, లంగా, వీనికి ఎందుకు ఓటేస్తారని చెప్పేసి మేమే మా తల్లిదండ్రులు చెప్తాం. నాన్న, అమ్మ, పెదనాన్న, బాబాయికి, పిన్నికి, తాత మేమే చెప్తాం కదా. వాళ్ళు మేము 30 లక్షలు ఇంటూ 3 వేసుకున్న కోటి జనాభా వన్ సైడ్ అయినాం అనుకో,
రేవంత్ రెడ్డి డిపాజిట్లు కాదు కదా, ఇప్పుడు వేసిన 5,000 ఉద్యోగాలు ఉన్నాయి కదా, అదే 5,000 ఓట్ల తేడాతో ఓడిపోయి కొడంగల్లో భజన చేసుకోవాలి, చెక్క భజన, రామ భజన, ఏమైనా కృష్ణ హరే కృష్ణ రామ చేసుకుని బతుకోవాలి. కానీ ఆయన మరోసారి ఎమ్మెల్యే కావడం కానీ ముఖ్యమంత్రి కావడం కానీ జరగనివ్వం. ఈ తెలంగాణ నిరుద్యోగుల శబదం ఇది. ఎందుకంటే ఇంత హరిగోస పెడుతున్నాం మమ్మల్ని, ఈ వర్షంలో కూడా ఎంత హరిగోస పెడుతుంటే మామూలు గోస కాదు. ఆయన ఏమడుగుతున్నారు పిల్లలు? మేమైనా బంగారు ఈ పళ్ళెం అడిగినావా, లేకపోతే బంగారు ఏమన్నా నిధులు అడిగినావా, లేకపోతే ఏమన్నా మీ రాష్ట్ర ఆదాయం మొత్తం మాకు ఏమన్నా అడిగినావా? అరే డీజీపీ గారు ఏవైతే ఉన్నారో ఆ మాటలు అయితే ఉన్నాయో 19,000 ఉద్యోగాలు ఉన్నాయి, ఆ 19,000 ఉద్యోగాలు ఇవ్వడానికి మీకు నొప్పింది మీకు. ఇప్పుడు మీకు అంత సడన్గా 5,000 ఇస్తా 2,000 నువ్వెవడు చెప్పడానికి? దానికి బోర్డు ఉంది, బోర్డు చైర్మన్ ఉన్నాడు, ఆయన చెప్పాలి. ఎక్కడ పడితే అక్కడ నేను 70,000 ఇచ్చినా, 80,000 ఇచ్చినా, 90,000 ఇచ్చినా, గణేష్ మండపంలో లడ్డుపాట పాడినట్టు 70,000 90,000 అయిన లడ్డుపాటను అని ఎక్కడిచ్చారు? మీరు నిజంగా ఉద్యోగాలు చుట్టూ రండి, దిల్సుఖ్నగర్ వేదిక రండి, దిల్సుఖ్నగర్ మేము శ్వేతాపత్రం రిలీజ్ చేయండి, మీ మంత్రులు ఎమ్మెల్యేని పంపించండి, మాట్లాడతాం. కానీ ఇలా పచ్చబద్దలు ఎక్కడో నువ్వు ఖమ్మం బార్డర్లో కర్ణాటక బార్డర్లో మీటింగ్ పెట్టుకుంటా 70,000 ఇచ్చిన పచ్చబద్దలు మానండి. రేవంత్ రెడ్డి గారు మీరు ఇలా రాజ్యాంగ పదవిలో చాలా గొప్ప పదవిలో పొజిషన్లు ఉన్నారు. మీరు రాష్ట్రానికి మొదటి పరుడు అబద్ధం ఆడితే ఇక పిల్లలు ఏమవుతారు, నిరుద్యోగులు ఏమవుతారు, రాష్ట్ర ప్రజలు ఏమవుతారు, ఒక్కసారి ఆలోచన చెప్పేసి ఈ వేదిక నుంచి రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నారు. సో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ డిఫరెన్స్ ఏమన్నా కల్పిస్తుందా అన్న మీకు? గత ప్రభుత్వం పోలీస్ ఉద్యోగాలు అయితే బీఆర్ ప్రభుత్వం నవే అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతిసారి కూడా 12,000 15,000 18,000 ఇచ్చుకుంటారు. ప్రతి 2 సంవత్సరాలు నోటిఫికేషన్ ఇచ్చింది. ఇచ్చిన దాన్ని ఇచ్చిందని చెప్పాలి, ఇవ్వలేని దానికి గత ప్రభుత్వం 18,000 లీగల్ చేసి చెప్పుకుంటున్నాం. కానీ గత ప్రభుత్వం కూడా మంచి చేసింది, 12,000 16,000 18,000తో నోటిఫికేషన్లు ఇచ్చింది. కానీ ఈ ప్రభుత్వం చాలా అది నోటిఫికేషన్ ప్రతి 2 సంవత్సరాలు ఒకసారి ఇచ్చింది. కానీ ఈ ప్రభుత్వం ప్రతి 2 నెలలకు ఒకసారి కదా 4 సంవత్సరాలు ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. కాబట్టి గత ప్రభుత్వమే నయం అని చెప్పి మేము పిల్లలందరూ నిరుద్యోగులు అందరూ తల్లిదండ్రులు అందరూ మాట్లాడుకుంటారు. ఏదో నేను ఇలా మీడియా ముందు మాట్లాడడం కాదు, ఉన్న స్థానికంగా నిరుద్యోగులు ఏం మాట్లాడుకున్నా అదే నేను మాట్లాడుతున్నాను. సో నిరుద్యోగ జేఏసీ ప్రధానంగా ఏ అంశాలపైన పోరాటం చేస్తుందన్న ఇప్పుడు సిచ్యువేషన్? జాబ్ క్యాలెండర్ కావాలి, పోలీస్ శాఖలో నెక్స్ట్ జాబ్ క్యాలెండర్, చట్టబద్ధమైన జాబ్ క్యాలెండర్, మెగా డిఎస్సి, నిరుద్యోగ వృత్తి, అదేవిధంగా జియో 29 సమస్య ఉంది, జియో 46 సమస్య ఉంది, జియో 108 ఉంది. అన్ని సమస్యలు అట్లే ఉన్నాయి. ఎక్కడ వేసిన గొంగడి అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఎట్లా పోయిందో ఆ సమస్యలు అట్నే ఉన్నాయి. ఇంకేం వీళ్ళు ఏం తెరవలేదు, దాని ఖాతా తెరవలేదు. కానీ ఎక్కడ సమస్యలు అక్కడే ఉన్నాయి, ఎక్కడ మాటలు అక్కడే ఉన్నాయి. వీళ్ళు వచ్చి ఏంటంటే ప్రభుత్వం ఒకటే మారిపోయింది, కానీ వీళ్ళు చేసింది మాత్రం శూన్య నిరుద్యోగుల విషయంలో. అలాగే ఆ ప్రభుత్వ ఉద్యోగం కోసము ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు కావచ్చు, మీరు ఏ విధంగా సూచన చేయగలుగుతారా అన్న? మేము ఒకటే అనుకుంటే ఏ ప్రభుత్వం వచ్చినా మాకు ఒరిగేది లేదు, తరిగేది లేదు. ప్రభుత్వాలు వచ్చినప్పుడు మాకు చట్టబద్ధమైన జాబ్ క్యాలెండర్ లేకపోతే ఒక కమిషన్, నిరుద్యోగుల కమిషన్ ఏర్పాటు చేస్తే రాష్ట్రంలో ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు, ఎంతమంది బీటెక్ పాస్ అయ్యారు, ఎంతమంది డిగ్రీలు పాస్ అయ్యారు, ఎంతమంది పీజీలు పాస్ అయ్యారు, ఒక కమిషన్ ఏర్పడితే అరే ఈ శాఖలో ఉద్యోగాలు ఉన్నాయి, ఈ శాఖలో ఉద్యోగాలు లేవని ఒక కమిషన్ చెప్పగలుగుతుంది. కానీ అలాంటి కమిషన్ లేకపోవడం మా దౌర్భాగ్యం. ఇంకోటి ఏంటంటే చట్టబద్ధమైన జాబ్ క్యాలెండర్ ఇస్తా అని చెప్పి హామీ ఇచ్చి ఓట్లను దండుకొని ఇవాళ మమ్మల్ని తెడ్డు చూపెట్టడం చాలా బాధాకరమైన విషయం. అలాగే గతంలో ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు చాలా వరకు హామీ ఇచ్చింది కదా నిరుద్యోగులకు, అలాంటి టైంకి ఇది చేస్తామని చెప్పేసి ఎంతవరకు నెరవేర్చిందన్న కాంగ్రెస్ ప్రభుత్వం? అదే చెప్తున్నాను కదా, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నిరుద్యోగుల విషయంలో చేసింది సున్నా. ఏం చేయలేదు. ఇప్పుడు నిరుద్యోగుల విషయంలో జాబ్ క్యాలెండర్, మెగా డేస్ ఏం లేదు. అంత డొల్ల వ్యవహారం, ఏం చేయలేదు. ఆ విషయం అందరికీ తెలుసు. ఏంటంటే మంది పుట్టిన పిల్లలు నా పిల్లలకు ముద్దు పెడుతున్నారు, పేర్లు పెడుతున్నారు, బారసాలు చేస్తున్నారు. కానీ ఇవన్నీ కూడా గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్. గత ప్రభుత్వం ఆర్థిక ఆమోదం పొంది ఆ పొందిన ఎగ్జామ్ పెట్టి వీళ్ళు కేవలం పుట్టిన పిల్లగాడికి పేర్లు పెట్టిరు అంతే. పుట్టిన పిల్లగాడు ఎట్లా పేర్లు పెడతారో, మామయ్యనో బావ పేరు పెడతారు కదా, అట్లా పేర్లు పెట్టడం తప్ప వీళ్ళు చేసింది ఒరిగింది ఏం లేదు వీళ్ళ వల్ల. మేము అదే చెప్తున్నాం. గత ప్రభుత్వం ఇచ్చిన ఫైనాన్స్ అప్రూవల్ పొందిన నోటిఫికేషన్ మీరు ఇస్తున్నారు, కానీ మీరు కొత్త వచ్చి ఇలా నోటిఫికేషన్ ఇచ్చింది ఏం లేదు. అవి కూడా ఇచ్చినా కూడా అరాకొర 32, 11, 1, 1, 2 ఏదో మనం పెద్ద ర్యాంకులు కొట్టినట్టు 2, 3 తప్ప వీళ్ళు వచ్చిన తర్వాత పెద్ద భారీ నోటిఫికేషన్ ఇవ్వలేదు, ఇప్పుడు దాకా కాలేదు. అన్న ఇంకోటి ఇది చాలా వరకు నిరుద్యోగులు ఇక్కడ దిల్సుఖ్నగర్ కావచ్చు, అలాగే చిక్కడపల్లి కావచ్చు, అలాగే అశోక్ నగర్ కావచ్చు, చాలామంది ప్రిపేర్ అవుతూ ఉన్నారు ఇంకా ఉద్యోగం వస్తుంది అని చెప్పేసి. ఊళ్ళ నుంచి కూడా వాళ్ళ తల్లిదండ్రులు కూడా మా కొడుకు ఉద్యోగం సంపాదించి వస్తారని చెప్పేసి చాలా వరకు ఎన్నో ఆశలు పెట్టుకొని వస్తున్నారు కదా. వాళ్ళు ఇప్పటికీ నోటిఫికేషన్ రాలేదు. నిరుద్యోగులు చాలా వరకు నిరాశ ఉంది. సో అలాంటి నిరుద్యోగులకు మీరు ఏం చెప్తారన్న? మన ఊళ్ళో పోయి పత్తి వేసినప్పుడు, పత్తి గింజలు వేసినప్పుడు వర్షాలు వేస్తున్నారు. మేము కూడా గవర్నమెంట్ గెలిపిస్తూ కానీ పైన చూస్తూనే ఉన్నాం నోటిఫికేషన్ వస్తాయని వస్తాయి. మా బాధకు, మా తల్లిదండ్రుల బాధకు వర్షమైనా పడతాయేమో, కానీ మా బాధ చూసి రేవంత్ రెడ్డి మాత్రం అసలు ఒక కన్నీరు కాదు కదా, కొంచెం ఒక మాట కూడా మాట్లాడలేదు. ఒక్క నిమిషం కూడా మా గురించి ఆలోచన కానీ సోయి కానీ చేయడం లేదు. ఇది చేయకూడదు నష్టమే. ఇప్పుడే మాకు నష్టం జరగవచ్చు, కానీ రాబోయే రోజుల్లో, రాబోయే కాలంలో రేవంత్ రెడ్డికి పెద్ద దెబ్బ పడుతుంది. రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డి
రెడ్డికి చాలా బుద్ధిగా పడుతుంది. ఎందుకంటే నిరుద్యోగులు అందరూ కూడా ఆగ్రహంగా ఉన్నారు, ఆవేశంగా ఉన్నారు. చాలా కడుపుకో చెప్పుకుంటూ కూడా బాధపడుతుంది. రాత్రులు నిద్ర రావట్లేదు, ఏం చేయాలి అర్థం కావట్లేదు. 5,000 అంటుండు, 3,000 అంటుండు, 2,000 అంటుండు. ఒక్కొక్క పోస్టులు ఏ వర్గానికి సరిపోతాయి, ఏ కులానికి సరిపోతాయి, ఏ సెక్టార్కి సరిపోతాయి, ఏ జోన్ సరిపోతాయి, ఏ మల్లి జోన్ సరిపోతాయి అని చెప్పేసి ఒక్కొక్కటి బాధపడుతుండు. అన్నం తినలేక సాయిబాబు తిరుగుతుంటా బాధపడుతుంటే రేవంత్ రెడ్డి గారికి సోయి లేకుండా వీళ్ళు మన పిజ్జాలు బర్గర్లు తిరుగుకుంటా ఏసీ హాల్లో వండుకుంటా ఏసీ కారులో తిరుగుకుంటూ ఇలా చేస్తుండ్రు. ఇలా ఏమైనా బాగుందా? నిన్ను నమ్మి ఓట్లేస్తే కనీసం మాకు ఒక్క నిమిషం కూడా మాట్లాడాలి, ఒక్క అరగడానికి మాకు టైం ఇవ్వాలి అంటే ఇదంతా అహంకారం. వాపుని చూసి బల్బ్ అనుకున్నట్టు ఇలా రేవంత్ రెడ్డి స్వతహా గెలిచిండు, నేనే గెలిపించుకున్నా. నా ఒక్క ఎమ్మెల్యే కూడా రూపాయి ఖర్చు పెట్టలేదు. వార్డు మెంబర్ రాను, ఎంపీటీసీ గెలవను, సర్పంచ్ గెలవను, అందరినీ కూడా ఎమ్మెల్యే చేసినాం, మంత్రులు చేసినాం, చదువు లేనోడు చదువు రానోడు అందరూ కూడా ఇలా కారులో తిరుగుతుంటే బాధ అనిపిస్తుంది. ఇలా డిగ్రీలు పీజీలు చేసి నిరుద్యోగులు రోడ్ల మీద తిరుగుతుంటే క్యాటరింగ్ పనులకు పోతుంటే బాధ అనిపిస్తుంది. ఏం చేసినారా అంటే తల్లిదండ్రులకు చెప్పకుండా ఎక్కడ చెప్తే బాధపడుతున్నారని చెప్పి ఫ్రెండ్స్ చెప్పకుండా బయటికి పోతుందని చెప్పి ఇలా క్యాటరింగ్ పనులకు పోతున్న నిరుద్యోగులు వాళ్ళ బాధ చాలా బాధాకరమైన విషయం. కానీ అలాంటి విషయాలు పట్టించుకోకుండా నువ్వు నిరుద్యోగులు ఆ రోజు ప్రెస్ క్లబ్ ఏం హామీ ఇచ్చినావు, రాహుల్ గాంధీ ఏం హామీ ఇచ్చినావు, ప్రియాంక గాంధీ ఏం హామీ ఇచ్చినావు, ఆ హామీలను ఎక్కడ పోయినాయి? ఆ రోజు మా కోసం మాట్లాడిన బల్మూరి వెంకట మాట్లాడతలేడు, కోరంరామ్ మాట్లాడలేదు, ఆకుల మురళి జాడ పత్తా లేకుండా పోయిండు. మరి ఏం పోయారు, ఎక్కడ పోయారు? కనీసం నిరుద్యోగులు బాధపడుతున్నారు, బయట రోడ్ల మీద వస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, ఏం చేస్తున్నారని ఒక్క ఎమ్మెల్సీ గాడిద నా కొడుకులు ఒక్కడన్నా మాట్లాడుతుందా? ఏ ఎమ్మెల్యేనా మాట్లాడుతుందా? ఏం పుట్టింది వీళ్ళకు? వీళ్ళు అసలు గెలుస్తారా నెక్స్ట్ సార్? డిపాజిట్ కదా వీళ్ళకి కనీసం ఒక్క ఓటు కూడా రాదు, ఒక్క ఓటు కూడా వేయరు నిరుద్యోగులు. వీళ్ళు వేయకపోగా వీళ్ళ తల్లిదండ్రులు కూడా ఒక్క ఓటు కూడా అయిపోయారు. లాస్ట్కి వీళ్ళు దేనికి ఓటు చేయాలంటే ఒక ఎమ్మెల్యే అయిపోయిన తర్వాత వీళ్ళు సర్పంచ్కో జెడ్పీటీసీకో వార్డు మెంబర్ కూడా గెలవరు. నెక్స్ట్ వీళ్ళు ఎంత అయిపోయిన తర్వాత నెక్స్ట్ సర్పంచ్ ఎలక్షన్ వస్తాయి కదా, దానికి కూడా వీరు గెలవరు. అంత అహంకారంతో అంత కండకావరంతో ఇలా రేవంత్ రెడ్డి కళ్ళు బయర్లు గమ్మి ఏం మాట్లాడుతున్నట్టు 2 దాకా చావమంటా. ఎవడా నువ్వు చావు చెప్పడానికి? నువ్వెవడివి? నీకేం అవసరం? మా తల్లిదండ్రులు చెప్పట్లేదు చావని చెప్పేసి. నీకేం రైట్ ఇచ్చింది? రాజ్యాంగం నీకే హక్కు ఇచ్చింది మమ్మల్ని చంపడానికి. అంటే నువ్వు చంపడానికి సావడానికి గన్లు తీసుకొచ్చుకోండి కదా మా మీద అధికారం వచ్చింది. అరే నిరుద్యోగులు ఏం చెప్పుకోవాలో చెప్పుకోండి, కానీ నువ్వు ఏం మాట్లాడకుండా ఏం చూసుకుంటూ చేసుకోపోరంటే ఏంది? అంటే రాజ్యాంగ పదవిలో నువ్వు ఉన్నప్పుడు ప్రమాణ స్వీకారం చెప్పిన నా దృష్టికి ఏది వచ్చినా కూడా నేను చేస్తా అని చెప్పిన వారు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు అంటారు నా దృష్టికి ఏది వచ్చినా కూడా సానుకూలంగా స్పందించి చేస్తా అని చెప్పిన వ్యక్తి నువ్వు నిరుద్యోగులను సావమంటావు, ఎండ్రిని దాగమంటావు. ఉందా నీకు అన్న కొంచెం సెన్స్ ఉందా మీకు? ఏం చేస్తారు ఎమ్మెల్యేలు, ఏం చేస్తారు మంత్రులు, ఏం చేస్తారు ఎమ్మెల్సీలు, ఏం చేస్తారు? వీళ్ళు కాంగ్రెస్ పార్టీ ఉండాలనుకుంటారా, పోవాలనుకుంటారా, తూడ్చుకుంటే పోవాలనుకుంటారా, లేకపోతే పార్టీ మెర్జ్ కావాలనుకుంటారా? కనీసం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మాట ఆయన బయట పార్టీ వచ్చిండు, బయట నుంచి వచ్చిండు, ఆయన తెలియదు కాంగ్రెస్ పార్టీ తెలియదు, వాళ్ళు లేదు. ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులు గడిపోయారు. అసలు కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయారా, ఉన్నారా, పోయిరా? నల్గొండ మొత్తం అదే కదా, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానాకుమార్ రెడ్డి, వెంకటరెడ్డి, వీళ్ళకి ఏమైంది? వీళ్ళు మాట్లాడచ్చు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడచ్చు, వీళ్ళకి ఏం పుట్టింది? అసలు కాంగ్రెస్ పార్టీ కృషి పెట్టుకోవాలని చెప్పేసి రేవంత్ రెడ్డి ఆలోచిస్తుంటే మీరు కూడా దాంతో పోవాలనుకుంటారు. అసలు కాంగ్రెస్ పార్టీ ఉండొద్దనే ఆలోచన ఉందేమో రేవంత్ రెడ్డి తెలిసి. సో ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ జీవో కూడా ఇచ్చేసిందన్న. మీరేమో 20,000 ఉద్యోగాలు కావాలని చెప్పేసి మీరు పోరాటం చేస్తారు, దిల్సుఖ్నగర్ వేదికగా మీరు పోరాటం చేస్తారు. ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం జీవో కూడా ఇచ్చేసింది, 5,000కి పరిమితి ఇచ్చేసి మిగతా ఒక 2,000 యాడ్ చేసి మొత్తం 7,000 ఇవ్వడానికి సిద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం ఉంది. సో దీనికి బేస్ చేసుకొని జేఏసీ తరఫున మీ పోరాటం ఎట్లా ఉండబోతుందన్న? 7,000 ఇస్తా, ఫస్ట్ 5,000 ఉద్యోగాలు అన్నాడు, ఆ తర్వాత ఉద్యోగాలు 5,000 ఉన్నాయి ఇవ్వలేమని చెప్పిండు. తర్వాత 2 రోజులు 3 రోజులు ధర్నాలు రాష్ట్రోపణ చేస్తే మా ఇంట్లో మిత్రులు రాస్తే 2,000 పెంచి 2,500 పెంచి అలా 7,432 అని చెప్పింది. ఉన్నాయి 19,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. ఆ 19,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి, అవి భర్తీ చేస్తే సరిపోతుంది. ఎవరు కూడా కావాల్సిన అవసరం లేదు, ఎవరు రాయాల్సిన అవసరం లేదు, ఎవరు బంధు పిలిపించాల్సిన అవసరం లేదు. నువ్వు ఇవ్వాల్సింది ఇచ్చుంటే ఎవరు కూడా నీ గురించి మాట్లాడేటోడు కాదు. అసలు మాకు టైమే లేకపోయేది. కానీ ఇవాళ మాకు ఇవ్వాల్సింది ఇవ్వకపోగా మా మీద ఇలా బురదలే ప్రయత్నం చేస్తారు, నోటిఫికేషన్ వద్దని ధర్నాలు చేస్తారు. ఎవడెప్పుడు నీకు ధర్నాలు చేస్తారు? ఏ బ్యూరోక్రాట్ చెప్తుంది నీకు? ఎవరైపోయింది ఆయన? కానీ సొయ్యి ఉందా నిరుద్యోగుల మీద? ఎవరు వద్దని ధర్నాలు చేయట్లేరు. వచ్చిన నోటిఫికేషన్ పెంచి ఇవ్వండి రేవంత్ రెడ్డి గారు, మీరు ఆ ఎలక్షన్స్ హామీలు ఇచ్చారు, అవన్నీ ఇచ్చారు కాబట్టి పెంచి అని చెప్తే ఇలా వద్దని ధర్నాలు చేస్తున్నారు అని చెప్పడం చాలా బాధాకరమైన విషయము. యావత్ తెలంగాణ నిరుద్యోగులు అందరూ కూడా గమనిస్తున్నారు, దీన్ని చాలా చక్కగా గమనించి రాబోయే రోజుల్లో నీకు ఎలక్షన్స్ ఉన్నాయి గుర్తొస్తాయి. అప్పుడు మనకి ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ 2 ఉన్నాయి కదా, చాలా చక్కగా బుద్ధి చెప్తారు. మీరు మీ పార్టీ అమాంతంగా పుడుచుకొని పోతారు. ఈ మాత్రం తస్మాత్ జాగ్రత్త అని చెప్పి రేవంత్ రెడ్డికి హెచ్చరిస్తున్నాం అన్న. ఇంకోటిది గతంలో కాంగ్రెస్ పార్టీ తరఫున నిరుద్యోగులు చాలామంది ప్రచారం చేశారు, కాంగ్రెస్ పార్టీ గెలవాలని చెప్పి చాలా వరకు ఊళ్ళోకి వెళ్ళి ప్రచారం చేశారు. సో ఇప్పుడు ఆ ప్రభుత్వం నుంచి మీకు ఎలాంటి సమస్య ఉన్నా నేను చూసుకున్నా అని చెప్పేసి ఏమైనా ఆహ్వానం వచ్చిందా అన్న రేవంత్ రెడ్డి గవర్నమెంట్ త్రూ నుంచి కానీ అలాగే ప్రభుత్వం నుంచి కానీ? వాళ్ళకి ఎంతసేపు 10 సంవత్సరాలు అధికారం లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నుంచి అధికారం లేదు.
డబ్బులు మొత్తం ఎక్కడెక్కడ ఖర్చు చేసి అనుకుంటా పాల అనా ఏమైనా ఉండే ఖర్చు చేసి ఎట్లా సంపాదించుకోవాలి, ఎక్కడ భూములు ఉన్నాయి, అవుటర్ రింగ్ రోడ్ అవతలు ఉన్నాయా, యూతలు ఉన్నాయా, మా జియో 20 అంటే ఏ సర్వే నెంబర్ అంటారు, జియో 40 అంటే భూమి ఎక్కడ ఉందంటారు. అంటే ఎంతసేపు దాచుకోవడం ఫ్యూచర్ సిటీ కట్టి డబ్బులు దోచుకోవడం తప్ప వాళ్ళు చేసింది మా గురించి మాట్లాడడానికి ఒక మంత్రి కానీ ఎమ్మెల్యే కానీ ఎవరైనా మాట్లాడడానికి పోతే నువ్వు సంపాదించుకోరాదని అంటారు. ఎవరైనా ఎమ్మెల్యే సార్ అట్లా కష్టపడుతుంది సార్, పిల్లలు రోడ్డు మీద చూస్తారు సార్, మా నియోజకవర్గం పిల్లలంటే నీకెందుకు ఆయన సంపాదించుకున్నారని చెప్పేసి ఉద్దేశంలో ఇలా రేవంత్ రెడ్డి గారు తప్ప ఇలా మా గురించి మాట్లాడడం కానీ చెప్పడం కానీ లేదు. వాళ్ళకి బరాబర్ అర్థమైంది ప్రభుత్వం నెక్స్ట్ ప్రభుత్వం రాదు, దోచుకోవాలి, ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం మెర్జ్ కావాలి, లేకపోతే ఆ ప్రభుత్వం దునికిపోవాలి. ఎట్లా పార్టీలు మారుతున్నారు. రేవంత్ ఏ పార్టీ ఫస్ట్ కాంగ్రెస్, టీఆర్ఎస్, బీఆర్ఎస్, బీజేపీ అన్నీ అయిపోయి రేపు కొత్త పార్టీ పెట్టే కాంగ్రెస్ పార్టీ అయినా కూడా రెడీ ఉంటారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ పెట్టినా కూడా నేనే సీఎం క్యాండిడేట్ కూడా వెళ్ళిపోయే క్యాండిడేట్ రేవంత్ రెడ్డి. ఆయన గురించి మేము మాట్లాడడం చాలా బాధాకర విషయం. అసలు ఆయన చూసి మేము ఏమో అనుకున్నాం కానీ వేరే అయిపోయింది కథ, ఇదంతా వేరే అయిపోయింది. ఇక భీముడు రాముడు సూర్యుడు అనుకున్నాం కానీ వీడు సూర్యుడు తక్కువ రాముడికి ఎక్కువ వీడు వాస్తవానికి. ఎందుకంటే ఇంత చేసినా ఇంత గొప్ప మనిషి అనుకున్నాం కానీ ఇట్లా దౌర్భాగ్యం దుర్మార్గంగా ఆలోచించని చెప్పేసి మేము ఎక్కడ అనుకోలేదు. సో ప్రధానంగా ఒకవేళ ప్రభుత్వం నుంచి మీకు ఏమైనా ఆహ్వానం వస్తే మీరు ప్రధానంగా ఏం డిమాండ్లు పెడతారన్న? వాళ్ళు ఆహ్వానం అందించారు, మేము వాళ్ళ గేట్ల కడిపోతే వాళ్ళకి కూర్చోబడుతుంది, మేము మమ్మల్ని ఆహ్వానిస్తారన్నా? ఏం మాట్లాడుతున్నారు? వాళ్ళు ఆహ్వానించలేదు, పీకేలేదు, కట్టలు లేదు. వాళ్ళు మమ్మల్ని ఆహ్వానిస్తారా? మేము గేట్ కడిపోతేనే మేమే వస్తున్నాం చెప్పేటోళ్ళు వీళ్ళు మమ్మల్ని ఆహ్వానిస్తారా? అంత ఉత్తమ ముచ్చట్లు ఉత్తమ మాటలు బేకార్ మాటలు బట్టే బాధ మాటలన్నీ వాళ్ళకు ఉత్సపడిపోతుంది. నిరుద్యోగులు ఎక్కడ 10 మంది గుమ్మి కొడితేనే 10 మంది పోలీసులు పెడతారు. వీళ్ళు మాతో చర్చలు గిర్చలు ఉంటే ఏమైనా మాట్లాడారు. ఈ 10 రోజుల నుంచి మాట్లాడుతుంటేనే దిల్షన్ మొత్తం పోలీసులు ఆహ్వానించారు. వీళ్ళు చర్చలు పిలిపిస్తారా? మేము కనుక 100 మంది చర్చలకు పోతే ఉన్న క్యాబినెట్ కూడా తడుచుకోవాలి ఏం చేస్తున్నారని చెప్పేసి. ఎంత ఉత్తమ చెట్లు వాళ్ళకి సొయ్యలేదు, ఫస్ట్ నిరుద్యోగుల మీద సొయ్యలేదు. అన్న ఇంకోటి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే నిరుద్యోగుల ధర్మ వెనకాల ప్రతిపక్ష నాయకులు కానీ రాజకీయ పార్టీ నాయకులు కానీ ఉన్నారని చెప్పేసి అంటున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం? నిజంగానే వాళ్ళు ఉన్నారా, లేకపోతే మీ స్వతహాగా నిరుద్యోగుల తరఫున మీరు పోరాటం చేస్తున్నారు? మా వెనకాల పెద్ద పార్టీలు రాజకీయ పార్టీలు అవి ఇవి ఉంటే మరి మేము పెద్ద సౌండ్ బాక్సులు మైకులు పెద్ద స్థలాల్లో మీటింగ్ కూడా పెట్టుకోవచ్చు. మరి సర్నూర్ స్టేడియం ఇప్పించవచ్చు, లేకపోతే పెద్ద బహిరంగ సభలు పెట్టవచ్చు. ఈ మూల కాడనే ఎవడు వచ్చినా కూడా ఈ మూల కాడనే ఈ బస్తీలో ఎందుకు కూర్చోబెడుతున్నారు చెప్పు? ఎందుకు కూర్చోబెడుతున్నారు? మట్టిలో కూర్చుంటారు, ఆనే తాగుతారు, ఆనే పడుకొని వెళ్ళిపోతున్నారు. మాకు నిజంగా డబ్బులు వాళ్ళు సహకరిస్తే వాళ్ళు నిజంగా మాకేమైనా అందిస్తే మేము పెద్ద ఫంక్షనాలే బుక్ చేస్తామన్నా. పెద్ద ఫంక్షనాలు బుక్ చేస్తాం. సరే రాజకీయాలు ఉన్నాయనుకో, మీరు చేయలేదు రాజకీయం. రాహుల్ గాంధీ తీసుకొచ్చి చిక్కడపల్లెలో కూర్చోబెట్టేది, ప్రియాంక గాంధీ తీసుకొచ్చి సర్నూర్ స్టేడియంలో కూర్చోబెట్టేది. మీ ఎన్నికల మేనిఫెస్టోలో పెద్ద ఈనాడు, సాక్షి, ఏబిఎన్ అన్ని పేపర్లో కూడా ఎన్నికల మేనిఫెస్టో 2 లక్షల ఉద్యోగాలు, 2 లక్షల ఉద్యోగాలు పెట్టించింది. మీరేం తక్కువ చేశారు? మీరు రాజకీయం చేయలేదా? మీరు వ్యభిచారం చేసినా? సరే మేమేంటి రాజకీయం, మీరు వ్యభిచారం చేసినప్పుడు ఏం మాట్లాడతారు? అరే ప్రతిపక్షం అంటే ప్రజల పక్షాన కొట్లాడేది. ఏ సమస్య ఉన్నా, నిరుద్యోగుల సమస్య ఉన్నా, ప్రజల సమస్య ఉన్నా, ఏ సమస్య ఉన్నా కూడా ప్రతిపక్షం కొట్లాడుతుంది. ఎవరైనా వస్తారు. మరి ఏబీపీ బీజేపీ వచ్చింది, టీఆర్ఎస్ వచ్చింది, బీఆర్ఎస్ వస్తుంది, అన్ని పార్టీలు వస్తుంది, పక్క రాష్ట్రంలో ఉన్న జనసేన కూడా వస్తుంది. మరి దీని రాజకీయం అన్నట్టు దీన్ని ఏమంటారంటే సమస్య ఉంది కాబట్టి ఆ సమస్యను లైమ్ లైట్లో తీసుకొస్తున్నాం మేము. కాబట్టి ఆ సమస్యను ఎట్లా గ్రాప్ చేసుకోవాలి, ఆ సమస్యను మేమే చేస్తున్నాం అంటే మేమే దీన్ని పరిష్కారం చేపిస్తామని చెప్పేసి మా ముందుకు వచ్చి కొట్లాడుతున్నారు. ఎవరైనా కొట్లాడు, నువ్వు కొట్లాడచ్చు, నేను కొట్లాడచ్చు, దారిపోయి దానే కొట్లాడు, ఎవరైనా కొట్లాడచ్చు. దాని గురించి పెద్ద ఏం లేదు. కాబట్టి దీని వెనకాల ఎవరి కుట్ర లేదు. బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ అసలు ఏమని అనుకుంటే ఇంకా కాంగ్రెస్ కుట్ర ఉండొచ్చు, దీంట్లో కాంగ్రెస్ కుట్ర ఉండొచ్చు, కానీ ప్రతిపక్షాల కుట్ర అసలు లేదు. సో ఇప్పుడు నిరుద్యోగుల తరఫున మీరు చాలా గట్టిగా వినిపిస్తున్న మీ గొంతు నుంచి చాలా గట్టిగా పోతుంది. ప్రభుత్వానికి డిమాండ్లు కావచ్చు, మీ నిరుద్యోగ సమస్యలు కావచ్చు, చాలా గట్టిగా పోతుంది. సో మీ మీద కూడా చాలా వరకు ఇప్పటికే చాలా కేసులు అయినాయి. మరి ఇంద్రనాయక్కి ప్రభుత్వ ఉద్యోగం అవసరం లేదా? నాకు ప్రభుత్వం ఇప్పుడు నేను వచ్చింది 2017-18 నుంచి గ్రూప్ 1 గ్రూప్ 2 కూడా వస్తున్నాను. పేపర్లు లీక్ అయినా బయటకు వచ్చినాం, కొట్లాడినాం, కాంగ్రెస్ పార్టీని గెలిపించినాం. ఇదంతా చూసిన తర్వాత ఏంది బాధ, ఈ బతుకు ఏందని చెప్పేసి రోడ్డు మీద కొట్లాడుతుంటే అరే నేను ఏం చేయలేదు నాయన, పిల్లలు బయటకు వస్తుంటే దానికి జై అంటే హై అన్న. నేను వాళ్ళు జై అంటే నేను హై అంటే నన్ను పోయి నేను స్టేషన్లో కూర్చోబెట్టారు, కేసులు పెట్టారు. ఆ కేసులో ఏమన్నా పెద్ద కేసులు అంటే పెద్ద కేసులు. నేను క్రిమినల్ కాదు, దొంగని కాదు, ఏమన్నా రేప్ చేయలేదు, ఏం చేయలేదు. ఏదో నా మీద కోపంతో ప్రజాప్రభుత్వం కోపంతో పల్లికి మాలిన ప్రభుత్వం కోపంతో అక్కడక్కడ కేసులు వేపించుకున్నాను. నాకేనా ఇదా? నేను బుక్ చదువుకోలేదా? ఆయన గొంతులు కోసే కేసులు ఏమన్నా, నాకు ముడతాడేసుకునే కేసులు అవన్నీ కూడా జరుగుతూనే ఉంటాయి. మనం ప్రజాపక్షాన్ని ఎప్పుడైనా కొట్లాడుతుంటాం, నిరుద్యోగుల పక్షాన్ని ఎప్పుడైనా కొట్లాడుతుంటాం, అవన్నీ జరుగుతూనే ఉంటాయి. దాన్ని చూసి భయపడి ఏదో రంకెలేస్తాం అనుకుంటే తప్పు. ఎందుకంటే కొట్లాడుతున్నాం కాబట్టి కేసులు అవుతున్నాయి. కొంత కూడా కొట్లాడకపోతే 5,000 కాస్త 7,000 కావు, 5,000 కాస్త 2,000 అయినా కూడా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ప్రజాప్రభుత్వం అన్నప్పుడు
గత ప్రభుత్వం అయితే కేసులు చేయలేదు. వాస్తవానికి మనం ఉన్నది మాట్లాడాలి. గత ప్రభుత్వంలో మేము ప్రౌఢిగా చనిపెట్టి గోల చేసినాం, బస్ యాత్రలు చేసినాం, ధర్నాలు చేసినాం, కానీ ఎక్కడ కూడా కేసు పెట్టలేదు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంతమంది నిరుద్యోగుల మీద కావాలని కేసులు పెట్టించింది. అంటే కేసులు పెడితే బయటికి రాలని ఎప్పుడైతే అణిచివేత మొదలవుతుందో అక్కడ ఉద్యమం అనేది ఉర్రెత్తున లేగుస్తుంది. కానీ వీళ్ళు ఏమనుకుంటారంటే ఇక 2-3 అరెస్ట్ చేస్తే 2-3 కేసులు పెడితే బయట రానుకుంటారు. కానీ యావత్ తెలంగాణ నిరుద్యోగ సమాజం మొత్తం కనిపిస్తుంది. అటు ఆదిలాబాద్ నుంచి ఖమ్మం చూస్తారు, ఎవరు ఏం చేస్తారు, ఏం కథ, ఏం కార్ఖానా, ఎవరి మీద కేసులు ఎత్తున్నారు, ఏం చేస్తారు ప్రభుత్వం అనేది అంతా తెలుస్తుంటుంది. వాళ్ళకి వచ్చే టైం ఉంటుంది, ఓట్ల టైం అనేది. ఆ ఓట్ల టైంలో బర్ర గుద్దితే వీడు కొడంగల్లో పడాలి, వాడు కర్ణాటక పడాలి, వాడు ఢిల్లీకి ఎక్కాలి. అట్లా ఉంటుంది పరిస్థితి. కేసులైనా కూడా ప్రజాప్రభుత్వం కాబట్టి మీరే దీపేయాలి. వాస్తవానికి మీరు దీపేకపోతే మీ మీద కొట్లాడతాం, మీ మీదనే ఎక్కుతాం అని చెప్పేసి నేను ఈ వేదిక నుంచి చెప్తున్నాను. సో కాంగ్రెస్ పార్టీ వచ్చి ఇప్పటికే దాదాపు 3 ఏళ్ళు వస్తుంది కదన్న. చాలా వరకు తెలంగాణ రాష్ట్రంలో చాలా వరకు రోజుకు రైతుల సమస్య కావచ్చు, నిరుద్యోగుల సమస్య కావచ్చు, చాలా వరకు ఇట్లా మెల్లమెల్లగా చాలా వరకు సమస్యలు పెరుగుతూ ఉంటాయి. సో నెక్స్ట్ తరంలో కూడా నేనే ముఖ్యమంత్రి ఉంటా అని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటున్నారు కదా, దీని మీద మీరేమంటారు? నువ్వు నేను 2034 వరకు సీఎం నేనే ఉంటా అని చెప్పినావు. నువ్వు 2034 ఉంటావా, 64 ఉంటావా, ఎక్కడైనా ఉంటావు, నాకు సంబంధం లేదు. మాకు ఇచ్చిన హామీలు ఇచ్చి ఎక్కడ వెళ్ళిపోను. మాకు ఇచ్చిన హామీ అవుతుండో 34 ఉంటావు, 64 ఉండు, నిన్నేమో ఎవడ కాదంటేవు, నిన్నేమో. కానీ మాకు ఇచ్చిన హామీలను చేస్తే ఉంటావు. లేకపోతే రాబోయే 2 సంవత్సరాలు చాలా గడ్డు కాలం నడుస్తుంది. మీ ప్రభుత్వం ముందే కూలిపోవచ్చు, వెనకనే కూలిపోవచ్చు, ఏదైనా జరగవచ్చు. అన్న చివరిసారిగా చెప్పండి, దిల్సుఖ్ నగర్ నుంచి ఇంద్రనాయక్ వ్యూహం ఎట్లా ఉండబోతుంది? నిరుద్యోగుల తరఫున ఎట్లా ఉండబోతుంది వ్యూహం? నువ్వు ఇంద్రనాయక్ ఒక్కడే చేయటం మీరు కూడా గమనించాలి. ఇంద్రనాయక్ ఒక్కడే ఇక్కడ చేస్తుంటే మీరు పొరపాటు. ఇంద్రనాయక్ పాటు టీం ఉంది. ఇంద్రనాయక్ పాటు శంకర్ నాయక్, శంభు నాయక్, నవీన్ పట్నాయక్, కుమారు, వంశీ, స్మార్ట్ ప్రవీణ్, చెర్రి ప్రవీణ్, ఎంత ఆకాశ్, ఇదంతా కూడా మా టీం. ఇది ఇంద్రనాయక్ ఒక్కడే చేస్తున్నావు, ఎవడో ఒక్కడే చేస్తున్నావు, ఒకటి వల్ల ఏది కాదు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఒక సమూహం, ఒక సమాజం నిర్మితమైతేనే ఏదైనా వస్తుంది. కానీ నా వల్ల ఏం జరగాలి, ఏం చేయాలని నేను చేస్తున్నాను. దాంతోపాటు మా టీం సపోర్ట్ కూడా ముందుకెళ్ళి రాబోయే రోజుల్లో 19,000 ఉద్యోగాల సాధనకే మేము కొట్లాడతాం. కానీ మాకు ఆ ఉద్యోగాలు వస్తే నెక్స్ట్ క్షణమే రేవంత్ రెడ్డికి పాలాభిషేకం చేస్తాం. సో చూశారు కదా ఇంద్రనాయక్ పర్సన్. సో మరొక జేసీ నాయకుడు శంభు నాయక్ మనతో పాటు ఉన్నారు. అన్న చెప్పండి, నిరుద్యోగుల సమస్య రోజు రోజుకు పెరుగుతుంది. అలాగే దిల్సుఖ్ నగర్ నుంచి విపరీతంగా ధర్నాలు కూడా చేస్తున్నారు. సో మీ వర్షన్ ఏందన్న ఈ నిరుద్యోగుల సమస్య మీద మీ వర్షన్ ఏం చెప్పండి? తెలంగాణలో ఆంధ్ర ప్రతినిధుల నడుస్తుంది, కానీ తెలంగాణ సర్ప్లస్ రెవెన్యూ ఏదైతే ఆంధ్రాకు వెళ్తుందనే క్రమంలో మనం తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్నాం. తెలంగాణ దేనికి తెచ్చుకున్నాం? నీళ్లు, నిధులు, నియామకాలు. నీళ్లు ఉన్నా, నిధులు ఉన్నా సకాలంలో నియామకాలు జరగడం లేదు. తెలంగాణ వచ్చినప్పటి నుంచి 2014 ఏదైతే జూన్ 2 నాడు తెలంగాణ ఆవిర్భావించిందో ఆ రోజు నుంచి మనం నియామకాల కోసం కొట్లాడినాం. నీళ్లు, నిధులు, నియామకాలు చేసి అయితే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి December 7, 2023 దాదాపు 3 సంవత్సరాలు రాబోతా ఉంది. డిసెంబర్ వస్తే ఈ 3 years 3 సంవత్సరాల కాల వ్యవధిలో ఒక నోటిఫికేషన్ కానీ వాళ్ళు మేము ఇచ్చుకున్నట్టు చెప్పిన దాఖలాలు లేవు. గత ప్రభుత్వంలో ఇచ్చిన ఉద్యమ నియామకాలను వీళ్ళు ఏదైతే ఎల్బీ స్టేడియంలో, శిల్పకళా వేదికలలో గ్రూప్ 1 కావచ్చు, 2 కావచ్చు, 3 కావచ్చు, 4 కావచ్చు, ఎస్ఐపిసి ఏదైతే గత 2021లో జరిగిన గత ప్రభుత్వం తెచ్చిన వీళ్ళు నియామక పత్రాలు ఇచ్చేసి ఎల్బీ స్టేడియంలో మేము ఇచ్చామంటున్నారు. 60,000, 70,000 మంత్రులు, ఎమ్మెల్యేలు, సీఎం, స్వయానా ముఖ్యమంత్రి కూడా ఇదే అనడం జరుగుతుంది. వాళ్ళు ఇచ్చిన నియామకాలను మీరు నియామక పత్రాలు ఇచ్చేసి మీరు ఎట్లా అంటారు ఉద్యోగాలు ఇచ్చినామనేసి? అదేవిధంగా గత నెల నుంచి ఇదే దిల్సుఖ్ నగర్లలో మేము నెల నుంచి కొట్లాడుతూ ఉన్నాం. రోజువారీగా ధర్నాలు చేయడం, ర్యాలీలు చేయడం, నిరసన ఎజిటేషన్ తెలపడం. కానిస్టేబుల్ వేస్తే 5,000 కాదు, మాకు కావాల్సింది 19,000 అనేసి. రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, నేను 5,000 ఇచ్చినా కూడా వద్దని ధర్నా చేస్తానని ఉల్టా మాట్లాడుతున్నాను. ఇది కాదు మాట్లాడాల్సింది. దయచేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా నిరుద్యోగుల తరఫున, మీకు విన్న 30 లక్షల నిరుద్యోగుల తరఫున మీకు చెప్పడం విషయం ఏంటంటే, మీరు 5,000 కాదు మేము అడుగుతుంది ఏంటి, మీరు 5,000తో పాటు దానికి ప్లస్ 14,000 కలిపి 19,000 ఇవ్వండి అని మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ 3 సంవత్సరాల నుంచి 2023 నోటిఫికేషన్ వచ్చింది, 2026 రేపు 2027 దాదాపు 4 సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ లేదు. చాలామందికి 30 సంవత్సరాలకి కాస్త 34 అవుతుంది, 32 సంవత్సరాలకి 36 అవుతుంది. నువ్వు ఏజ్ రిలాక్సేషన్ కూడా క్లారిటీ లేదు. నోటిఫికేషన్ అయితే నిన్న ప్రెస్ నెట్ 2-3 days కింద ప్రెస్ నెట్ రిలీజ్ అయ్యి PSL బ్యాక్ బోర్డు నుంచి ప్రెస్ నోట్ రిలీజ్ అవ్వడం జరిగింది. 7,000 అనేసి అంటే మేము ధర్నాలు చేసే కొద్దీ 1,500 పెంచుతూ ఉన్నారు.
హెజిటేషన్ చేసే కొద్దీ 500, 1000, 2000 పెంచుతూ ఉన్నారు. కాబట్టి మేము ఏమంటున్నామంటే తెలంగాణలో భారీ రిక్రూట్మెంట్ ఎస్ఐ కానిస్టేబుల్ మీరు 19,000 ఇచ్చేసి సకాలంలో నియామకాలు పూర్తి చేస్తే రాబోయే ఏదైతే అసెంబ్లీ సెగ్మెంట్ ఎలక్షన్లలో అసెంబ్లీలో మీరు మళ్ళీ గ్రామాల్లో మండలాల్లో మొహం చూపాల్సి వస్తుంది. లేదంటే గత ప్రభుత్వానికి ఎట్లా నిరుద్యోగులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, జియో 46 అభ్యర్థులు కావచ్చు, కేవలం 4 జిల్లాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వడానికి చాలా తోడ్పడడం మేము చాలా కీలక పాత్ర పోషించడం జరిగింది. ఖమ్మం, వరంగల్, నల్గొండ, ఖమ్మం నుంచి దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వానికి 48 సీట్లు ఇచ్చాము మేము. ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు టీపీసీసీ ఉన్నప్పుడు ఇదే గాంధీ భవన్ దగ్గర ఇదే శ్రీధర్బాబు అయితే శ్రీధర్బాబు గారు, మంత్రులు, ఎమ్మెల్యే అందరూ కలిసి వెళ్ళండి, మీ గ్రామాల్లోకి వెళ్ళండి, ప్రభుత్వాన్ని తరిమి కొట్టండి, మేము రాగానే 2 లక్షల ఉద్యోగాలు ఏదైతే బిస్వాల్ కమిటీ ప్రకారం 196,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని తెలుసుకొని రేవంత్ రెడ్డి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పడం జరిగింది. రాగానే జియో 46 రద్దు చేసేసి జియో 46 వల్ల ఎవరైతే నష్టపోయారో వాళ్ళకు న్యాయం చేస్తాము ఇట్లా హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పటివరకు హామీ లేదు, ఏం లేదు. మేము రాగానే జియో వదిస్తామని ఒక జియో వదిలే ఏం లేదు. వీళ్ళు తెచ్చిన జియో 20 నా గ్రూప్ 1 విషయం జియో 20 వీళ్ళే తెచ్చినాం, వీళ్ళే తేవడం జరిగింది. జియో 87, జియో 108, ఇప్పుడు జియో 46 అది గత ప్రభుత్వం తెచ్చిన. వీళ్ళు అధికారం ఉంది కాబట్టి ఐఏఎస్ ఐపీఎస్ మాట వీళ్ళు వింటున్నారు. ప్రభుత్వం అనుకుంటే ఐఏఎస్ ఎవరు, ఐపీఎస్ ఎవరు? ఎవరైతే బోర్డు చైర్మన్ ఉన్నారో వివి శ్రీనివాసరావు గారు, అతను ఒక ఆంధ్ర అధికారి. ఆంధ్ర అధికారి పెద్దదనం తెలంగాణలో ఇప్పటికీ ఉంది. ఈ మంత్రులు, ఎమ్మెల్యేలు, సీఎం చెప్తే వినరా? ఇదే జూబ్లీ హిల్స్ సీఎం రేవంత్ రెడ్డి గారి నివాసంలో టీఎస్ఎల్పీ గారి బోర్డు వివి పిలిపించి మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. అతను మొత్తం ఏం చేశాడు, రాంగ్ పుట్టెడ్ చేయడం జరిగింది. జియో 46 ఇది ప్రెసిడెంట్ ఆర్డర్కి లింక్ ఉంది, మీరు చేస్తే ప్రభుత్వంలో కూలిపోయే అవకాశాలు ఉంటాయని ఎవరైతే ఐపీఎస్ అధికారి వివి శ్రీనివాసరావు గారు మంత్రులకు, సీఎంకి మొత్తం రాంగ్ పుట్టెడ్ చేస్తే వాళ్ళు ఇక మాకెందుకులే ఇది గత ప్రభుత్వం జరిగిన రిక్రూట్మెంట్, మేమేదో నియామక పత్రాలు చేసినాం, దానికి వెళ్ళుకుంటే మళ్ళీ మాకు ఇబ్బంది అవుతుంది, వాళ్ళు ఎవరు అసలు స్పందించడం లేదు ఇప్పటివరకు. మేము ఏంటున్నామంటే ఇప్పుడు 5,000 ఉద్యోగాల నోటిఫికేషన్లో మీరు 5,000 ఇవ్వాల్సింది కాదు, ఖచ్చితంగా 19,000 కానిస్టేబుల్ నింపు చేయాలి, భర్తీ చేయాలి. ఎస్ఐకి 38 ఏజ్ రిలాక్సేషన్, కానిస్టేబుల్ 36 ఇవ్వాల్సిందే అని మేము ప్రధాన డిమాండ్. అన్న ఇంకోటి మీరు చెప్పినట్టు ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్ర వాళ్ళ పెత్తందారులు ఇంకా నడుస్తూనే ఉంది అని చెప్పారు కదా. అదే విషయానికి వస్తే ఇప్పుడు యాదాద్రిలో కూడా ఒక సినీ యాక్టర్ స్టార్ వాళ్ళ వైఫ్ని అక్కడ ఒక పోస్టులో పెట్టడం జరిగింది. దీని ఏ విధంగా చూడొచ్చు అంటే మన తెలంగాణ నిరుద్యోగులేమో ఒకవైపు మాకు ఉద్యోగాలు కావాలని చెప్పేసి పోరాటం చేస్తారు, అక్కడ చూస్తే ఏంటంటే ఆంధ్ర వాళ్ళకి ఒక ఉద్యోగం ఇవ్వడం ఏ విధంగా చూస్తారు కంపారిజన్? తెలంగాణలో ఆంధ్ర పెద్దదాని అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఏదైతే యాదాద్రి ట్రస్ట్ చైర్మన్ బోర్డు, అందులో మీకు తెలిసినట్టు మేము పేరు చెప్పాల్సిన అదేదో రాజకీయ కుట్ర. రాజకీయ కోణంలో అది ఆలోచించాల్సి వస్తే మేము స్టూడెంట్స్ కాబట్టి నేను రాజకీయాలు మాట్లాడదలుచుకోలేను. అది పెద్దల నిర్ణయాలు అవి. అంటే తెలంగాణలో లేరా మరి మేధావులు, మహిళలు అక్కడ నియమించే యాదాద్రి బోర్డు ట్రస్ట్ దాంట్లో తెలంగాణ ఆడవాళ్ళు లేరా, తెలంగాణ మేధావులు లేరా, ఇంటలెక్చువల్ లేరా అని అడుగుతా ఉన్నాం. అది రాజకీయ కోణం చూస్తా, రాజకీయ వాళ్ళు అది చూసుకుంటారు. మేము నిరుద్యోగుల సమస్య గురించి, విద్యార్థుల సమస్య మాట్లాడుతున్నాం కాబట్టి ఎస్పెషల్లీ ఇక్కడ విద్యార్థుల ఫ్యూచర్ లేదు, ఫ్యూచర్ సిటీ కడుతూ ఉన్నారు. ఏదైతే కడతాలో 4th సిటీ అంట. నువ్వు ఇక్కడ ఉద్యమాలు సకాలంలో జరగడం లేదు, ఒక నోటిఫికేషన్ లేదు. నోటిఫికేషన్ గురించి ఫైట్ చేస్తే నేను 5,000 ఇస్తే రిటర్న్ తెలంగాణలో భారతదేశంలో ఏకైక రాష్ట్రం ఉద్యోగాలు వద్దని కొట్లాడుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని స్వయం ముఖ్యమంత్రి అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్టు? గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 30 లక్షల నిరుద్యోగుల తరపున మేము ఏం చెప్తా ఉంటామంటే, మీరు ఇవ్వాల్సింది ఏదైతే 7,000 ఉందో దాన్ని వెనక్కి తీసుకొని 2-3 నెలలు టైం తీసుకొని ఆ ఖాళీలో డేటా అంతా తీసుకొని ఎవరైతే బోర్డు చైర్మన్ ఉన్నారో వాళ్ళ దగ్గర డేటా తీసుకొని, డీజీపీ ఆఫీస్ నుంచి డేటా తీసుకొని మీరు దసరాక మీరు ఏదైతే ఊకే అంటూ ఉంటారు కదా, December 9 సోనియమ్మ బర్త్డే ఆ December 9కైనా ఇవ్వు, కానీ 19,000తో ఖాళీతోనే నింపి 30 లక్షల నిరుద్యోగులు మీరు పాపాలు తలగకుండా వాళ్ళను జీవితంలో బాగుపడేలా చూడండి. ఎందుకంటే ఈ దిల్సునగర్లు కావచ్చు, అశోక్నగర్లు కావచ్చు, చిక్కడపల్లిలు కావచ్చు, ఉస్మానియేశ్వర్లు కావచ్చు, ఎందరో గత 2-3 సంవత్సరాల నుంచి హాస్టల్ ఫీజు కట్టుకొని, స్టడీ హాల్ ఫీజు కట్టుకొని, ఇన్స్టిట్యూట్ ఫీజులు కట్టుకొని దాదాపు 1,000 మంది, లక్షల మంది, ల్యాక్స్ ఆఫ్ ఆస్పిరెంట్ ఇక్కడ ఎస్ఐపిసి దిల్సునగర్ ఎస్ఐపిసి లక్షలాది మంది ఇక్కడ ప్రిపేర్ అవుతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళకు హాస్టల్ ఫీజు అదంతా ఇబ్బంది అవుతుంది. మీరు నిరుద్యోగ వృత్తి అన్నారు, కనీసం నిరుద్యోగ వృత్తి వాడు హాస్టల్ ఫీజు అయినా కట్టుకున్నట్టు. నిరుద్యోగ వృత్తి లేదు. మీరు ఇచ్చిన ఆరోగ్య గ్యారంటీలు, 400 హామీలు ఏ ఒక్కటి నెరవేర్చలేదు ప్రభుత్వం. కాబట్టి మేము కోరేది ఏంటంటే గౌరవంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి
మాకు కావాల్సింది 19,000 ఉద్యోగాలు ఎస్ఐ కానిస్టేబుల్. మీరు ఏదైతే ప్రశ్న దాన్ని వెనక్కి తీసుకోండి, ఆ వెనక్కి తీసుకొని ఫ్రెష్గా మీరు చర్చించుకొని అవసరం క్యాబినెట్ పెడతారా, మీ బోర్డు చైర్మన్ రప్పించుకుంటారా, డీజీపీని దగ్గర తీసుకుంటారా, తీసుకొని మాకు 19,000 కావాల్సిన ప్రధాన ఎజెండా. సో ఇప్పటికే గవర్నమెంట్ ఇప్పటికే జియో ఇచ్చేసింది కదన్న, 5,000 పోస్టులు అలాగే యాడ్ చేసి ఒక 2,000 పోస్టు యాడ్ చేసి మొత్తం 7,000 చిల్లర పోస్టు ఆల్రెడీ జియో ఇచ్చేసింది. సో ఇప్పటికీ జియో ఇచ్చేసింది కదా, మరి మీ తరపు నుంచి ఎట్లా ఉండబోతుంది? అంటే మీరు ప్రత్యేకంగా మాకు 19,000 ఉద్యోగాలు కానిస్టేబుల్ ఎస్ఐ కావాలని చెప్పేసి మీరు పోరాటం చేశారు. అక్కడ చూస్తూ ఉంటే రాష్ట్ర గవర్నమెంట్ ఆల్రెడీ జియో ఇచ్చింది. సో ఎట్లా చూస్తారు? అయితే ఏదైతే నిన్న న్యూస్లో చూసిన మాటల్లో తెలంగాణ పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు అంట వైవి గోపిరెడ్డి అనేసి వాళ్ళు ఏం చెప్పడం జరిగిందంటే, మేము పేపర్లో చూసినాం, నేను ప్రెస్ మీట్ ఇక్కడ కండక్ట్ చేసినా కూడా ఆ విషయం కూడా మరి తెలంగాణ మేధావులు కూడా మాట్లాడడం జరిగింది. ఆ విషయంలో ఎక్కువ అకామిడేషన్ ఇవ్వడానికి ఇబ్బంది అవుతుందట. రాష్ట్రంలో పోలీసు నియామక జరపడానికి వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వడానికి ఇబ్బంది అవుతుందట. వాళ్ళు ఒక్కటేసారి 15,000 20,000 నింపితే వాళ్ళకు ట్రైనింగ్ ప్రమోషన్లో ఇబ్బంది అవుతుందట అని వాళ్ళు చెప్పడం జరిగింది. అనవసరంగా విద్యార్థులు రోడ్డు మీకు రావద్దు, కేసులు అయితే జీవితం కళలు అయితే అని వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అంటే మీరు ఎవరికి ఒక మెసేజ్ ఇవ్వడానికి ఏ విషయంలో మీరు సందేశం ఇస్తున్నారు విద్యార్థులకి? ఎందుకు ఒక 15,000 రిక్రూట్మెంట్ జరిపి వాళ్లకు ట్రైనింగ్ ఇచ్చేంత కెపాసిటీ తెలంగాణలో లేదా? బెటాలియన్స్ లేవా? 17 బెటాలియన్స్ ఉన్నాయి ఈ తెలంగాణలో. 17 బెటాలియన్స్ ఉన్నాయి. 17 బెటాలియన్లో కరీంనగర్ కమిషనరేట్ కావచ్చు, వరంగల్ పోలీస్ కమిషనరేట్ కావచ్చు, చాలా కమిషనర్స్ ఉన్నాయి. అక్కడ ట్రైనింగ్ ఇవ్వడానికి లేదా? ఫస్ట్ బిఎన్ యూసఫ్ కూడా, ఇదంతా ఇబ్రహీంపట్నం, ఇదంతా 17 బెటాలియన్స్, మామ్నూర్, వరంగల్, ఇదంతా ట్రైనింగ్ ఇచ్చుకునే కెపాసిటీ అక్కడ తీసుకోవచ్చు. కేవలం మేము 5,000 ఇస్తే వీళ్ళకు ఒకటేసారి 15,000 ఫిలప్ చేస్తే వాళ్ళకు ప్రమోషన్ ఇవ్వడానికి ఇబ్బంది అవుతుంది వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అదంతా జూటా మాటలు, అదంతా రాంగ్. ప్రభుత్వం ఇచ్చే ఆలోచన ఉంటే 20,000 కాదు 30,000 ఇచ్చే ఆలోచన ఉండాలి వాళ్ళకు. ఉద్యోగాల పట్ల, విద్యార్థుల పట్ల, నిరుద్యోగుల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా మేము ఏదైతే ఫైట్ చేస్తున్నాం 19 ఏమనేసి వాళ్ళు ఖచ్చితంగా ఇస్తారు. సో అన్న చివరిసారిగా చెప్పండి, మొన్నటి ఖమ్మం సభలో చాలా వరకు రేవంత్ రెడ్డి నిరుద్యోగుల వల్లనే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని చెప్పేసి చాలా సభలో చెప్పడం జరిగింది, బయట కూడా చెప్పడం జరిగింది. మొన్న ఒక రైతు భరోసా సభలో నేను ఉద్యోగం ఆల్రెడీ 5,000 పోస్టులు ఇస్తామంటే నిరుద్యోగులు ధర్నాలు చేస్తుర్రు అని చెప్పేసి ఒక మాట చెప్పి, కావాలంటే ఎంట్రింగ్ దాగి బావిలో దుంకమని చెప్పేసి ఒక మాట చెప్పాడు. ఆ మాటను మీరు ఎట్లా తీసుకుంటారు, మీరు ఎట్లా స్పందిస్తారు? తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, మీరు న్యాయబద్ధమైన పదవిలో, రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నారు. మీరు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. మీరు పొర్లిన, బావిలో పడ్డ, ఎంట్రింగ్ తాగిన 5,000 ఉద్యోగాలు నేను ఇస్తానని అన్నాడు, మీకు కరెక్ట్ కాదు. 14 వాటికలు ఏం చెప్తానండి? రాజ్యాంగంలో 14 వాటికలు చట్టం ముందు అందరూ సమానం లేదు. ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా. చట్టం ముందు అందరూ సమానమైనప్పటికీ మీరు చట్టబద్ధమైన మాట్లాడండి. అధికారం లేనప్పుడు ఒక మాట, ఉన్నప్పుడు ఒక మాట, అది అహంకారం అంటారు. అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. నువ్వు 30 లక్షల నిరుద్యోగుల మనోభావాలను దెబ్బతీసినట్టే కదా ముఖ్యమంత్రి వారికి మాట్లాడిన ఏదైతే వర్షన్ ఉందో. అది మాకును ఒక శిల్పకళా వేదిక రైతులకు ఏం సంబంధం చెప్పండి? శిల్పకళా వేదికలో నువ్వు ఏదైతే రైతు బంధు 2 ఎకరాలు ఇస్తావు అని చెప్తావు, ఆ సంబంధం ఆ టాపికే ఉండాలి తప్ప నిరుద్యోగుల సమస్య అక్కడ రాకూడదు. అది కరెక్ట్ కాదు. అది మేము 30 లక్షల నిరుద్యోగుల తరఫున రేవంత్ రెడ్డి క్షమాపణ మాకు చెప్పాలి అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సో మరొక జేఏసీ విద్యార్థి నాయకుడు ఉన్నారు అన్న, చెప్పండి మీ ప్రతిపక్ష కార్యాచరణ ఎట్లా ఉండబోతున్నాను? నిరుద్యోగుల తరపు నుంచి మీ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది? త్వరలో ఉన్న రాబోయే కాలంలో మేము జిల్లా స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేసుకుని నిరుద్యోగ కమిటీలను ఏర్పాటు చేసుకుంటాం. ఎందుకంటే ఇప్పటివరకు రాజకీయ పార్టీలు అనేవి వారికి ఎలా ఉందంటే, రాజకీయ పట్ల వాళ్ళ సభ్యత్వం, వారి రాజకీయ నేతలు ఉండడం జరిగింది. అంటే మాకంటూ పోరాటం చేసేవాళ్ళు, విద్యార్థుల కోసం పోరాటం చేసేవాళ్ళు, నిరుద్యోగుల కోసం పోరాటం చేసేవాళ్ళు ఎవరు లేరని ఈ యొక్క రాజకీయ నేతలు వాళ్ళ ఆలోచన అదే విధంగా ఉంది. కాబట్టి త్వరలో మేము చేయబోయేది అంటే జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో, గ్రామీణ స్థాయిలో ప్రతి ఒక్క నిరుద్యోగ నేతనే మేము ఎన్నుకుంటాం. అట్లా నిరుద్యోగ నేతను ఎన్నుకొని మేము ఒక నిరుద్యోగ సంఘాన్ని ఏర్పాటు చేసి రాబోయే రోజుల్లో ఏ రాజకీయ పార్టీ కానీ మాకు ఇప్పుడు ఏదైనా హామీలు ఇచ్చారనుకోండి, గతంలో అమలు పరిచే బాధ్యత మా యొక్క నిరుద్యోగ నేతలకు ఇచ్చి మేము త్వరలో కార్యాచరణ రూపొందించబోతున్నాం. అదే కాకుండా ఇంతకుముందు తెలంగాణ ఏర్పడక ముందు ఏముందని అంటే ప్రతిసారి తెలంగాణ బంద్ అనేవి ఇట్లాంటివి ఉండేవి.
ఇప్పుడు ఏమవుతుందంటే రేవంత్ రెడ్డి గారు ప్రతిసారి మాకు 5,000 ఉద్యోగాలు ఇస్తా అంటే మేము వద్దుంటున్నాం, లేకుంటే 70,000 ఉద్యోగాలు ఇచ్చంటే మేము అంటున్నామని గ్రామీణ స్థాయిలో ఉన్న వాళ్ళకి ఇది మెయిన్ స్ట్రీమ్ మీడియా ద్వారా వాళ్ళ దగ్గర తీసుకెళ్తున్నారు. కానీ మేమేం చేస్తున్నామంటే ఇలా కాదు, మేము రేపు రాబోయే రోజులలో తెలంగాణ బంద్ అనే పిలుపునిచ్చి తెలంగాణ నిరుద్యోగ నేతలకు మేము ప్రతిపక్ష పార్టీలు అన్నింటినీ ఏకం చేసి తెలంగాణ ప్రాంతం మొత్తంలో బంద్ చేపట్టబోతున్నాం. అది చేపట్టినప్పుడు ఏమవుతుందంటే అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఈ బంద్తో మీకు తెలిసేది ఏంటంటే ఒక ముసలమ్మకి ఒక ముసలయ్యకి మీరు మాకు ఉద్యోగాలు ఇచ్చారు అదేం చెప్తున్నారు కావచ్చు అని, రేపొద్దున ఒకవేళ బస్సు అనేది కానీ ఏదైనా దుకాణంలో కానీ ఏదైనా బంద్ అయినప్పుడు ఎందుకు బంద్ అయిందంటే తెలంగాణ బంద్ అంటే తెలంగాణ ఏర్పడక ముందు తెలంగాణ బంద్ అంటే దానికి ఒక అర్థం ఉండేది. కానీ ఇప్పుడు తెలంగాణ బంద్ అనేది దానికి అర్థం ఏముంటుంది అంటే మీలాంటి ఒక మీలాంటి పరిపాలన మాకు తెలంగాణ వచ్చినా కూడా మాకు ఎటువంటి న్యాయం జరగలేకపోతుందని ఆ యొక్క ప్రతి ఒక్క ప్రజలకు అర్థం కాబోతుంది. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా ఎందుకు బంద్ అంటే మా ఉద్యోగాలు అనేది ఎక్కడికో తరలిపోతున్నాయి, మాకు ఇస్తాననేది ఇవ్వలేదు అనేది గ్రామీణ స్థాయిలో కానీ ప్రతి ఒక్కరికి అది చేపట్టబోతుంది. ఇంకొకటన్నా ప్రతిపక్షాలు ఈరోజు మేము ఒక ముఖ్య సూచన ఏం చేస్తున్నట్టు ప్రతిపక్షాలు ఇప్పుడు కొన్ని విద్యార్థి సంఘాలు కానీ కొన్ని ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి. ఇవి ఏమంటే ఏదన్నా జరిగినప్పుడు రాష్ట్రాలకు అవి చేస్తున్నాయి. మరి ఈరోజు ప్రతి ఒక్కరు మా నిరుద్యోగ నేతలు అందరికి అమ్ముడిపోయారని అది అని అంటున్నారు. ఇదే అమ్ముడిపోయేది ఉంటే ఈ యొక్క ప్రతిపక్ష పార్టీలు రోడ్డుకి ఎక్కి మాకోసం ధర్నా చేపట్టాల్సిన అవసరం ఉంది. మరి ఇప్పటివరకు ఏం చేపట్టలేదు. రాబోయే రోజుల్లో ప్రతిపక్ష నేతలకు కూడా మేము సూచించేది ఏంటంటే మేము ఈరోజు ఈ యొక్క ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీతో ఎలాంటి వైరం మాకు ఉందో రేబోయే రోజులలో మీతో కూడా ఉండబోతుంది. ఎందుకంటే మేము మళ్ళీ ఇంకొక కొత్త రాజకీయ పార్టీని మేము చూజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. కొత్త రాజకీయ వేదికలను మేము చూజ్ చేసుకునే అవసరం. ఎందుకంటే ఇప్పుడున్న గత ప్రభుత్వం కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కానీ లేదంటే కేంద్రంలో ఉన్న ప్రభుత్వం వీళ్ళు మాకు రోడ్డుకి ధర్నాలు చేయడం. మేము నిరుద్యోగులం, మేము చదువుకోవాల్సింది పోయి మేము రోడ్ల మీద నిల్చొని మేము ధర్నాలు చేస్తాం. మీకు అన్ని మీరు ఏదైనా పర్మిషన్ తీసుకోవాలన్నా మీకు ఏం తీసుకోవాలన్నా ఈజీగా వాళ్ళకి ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళు రోడ్లకి ధర్నాలు చేస్తే ప్రభుత్వానికి మంచి గట్టి పోరాటం లాగా తీసుకుంటుంది. కానీ ఈ యొక్క అయ్యా కేటీఆర్ గారు బీజేపీకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షులు కానీ ఎవరికైనా మేము వేడుకునేది ఏంటి అని అంటే మీరు రాబోయే రోజులలో మీరు మీ పార్టీ తరఫున మీరు కూడా మీ యొక్క గ్రామీణ స్థాయి నేతల వరకు పిలుపునివ్వండి. ఆ పిలుపుని మీరు ఏం చేస్తారంటే ప్రతి ఒక్క పార్టీ నేతలకు పిలుపునిచ్చి మీరు కూడా రోడ్లపైనకి వచ్చి ధర్నాలు ఏర్పాటు చేసి ధర్నాల పరంగా మాకు మా నిరుద్యోగులకు న్యాయం జరిగే విధంగా చూడాలని ప్రతిపక్షాల పార్టీలను కూడా కోరుతున్నాం. ఎందుకంటే మేము ఎంత పోరాడినా కూడా కేవలం ఇది మాకు గొంతు ఉంటుంది, కానీ మా ముందు ఒక మైక్ ఉండదు. అదే మీరు మాట్లాడారనుకో మీ ముందు వేల మైకులు ఉంటాయి, మీరు ఎక్కడికైనా తీసుకెళ్ళగలుగుతారు. కాబట్టి దయచేసి ప్రతిపక్ష పార్టీలు కూడా మా యందు పోరాడి మాకు న్యాయం చేయవలసింది కోరుతున్నాం. ఇంకోటి చివరిసారి చెప్పండి, నిరుద్యోగ యువత చాలా వరకు మాకు ఉద్యోగాలు కావాలని చెప్పేసి చాలా వరకు పోరాటం చేస్తూ ఉంటారు కదా. సో ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో నిరుద్యోగులకి చాలా వరకు రాజకీయ నాయకులు వాడుకొని అధికారంలోకి రావడానికి మాత్రమే ఉపయోగిస్తున్నారు అని చెప్పేసి చాలా వరకు వినిపిస్తున్న మాట. ఇది ఎంతవరకు వాస్తవమా? నిజంగానే నిరుద్యోగుల వెనకాల రాజకీయ నాయకులు ఉన్నారా లేరా అని చెప్పేసి ఒక మాట. నిరుద్యోగుల వెనకాల రాజకీయ నేతలు లేరు, కానీ మా ఇంద్రనాయక్ లాంటి వాళ్ళని వాడుకొని మాత్రం గద్దెనెక్కింది కేవలం కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే ఈయన గ్రామీణ ప్రాంతాలకి వెళ్ళి బస్ యాత్ర ఆయన సొంత డబ్బులతో ఆయన అన్ని చేసి ఈయన ఇప్పుడు మళ్ళీ మా కోసం పోరాడుతున్నాడు. కానీ ఈయనకి ఏమన్నా వచ్చిందా ఒక బండి కానీ ఏదైనా? అసలు ఏ విధంగా ఆయన ఆర్థిక స్తోమత చూస్తే వాళ్ళకే అర్థమవుతుంది. ఏదో మేము ఇట్లా మా ప్రతిపక్ష పార్టీలు ఇట్లా ఇంద్రనాయక్ కానీ లేదంటే మా యొక్క కొందరు జేఏసీ నాయకులకి ఏమైనా డబ్బులు ఇచ్చేయాలంటే వాళ్ళు ఈ రోజు ఈ స్థితిలో ఉండాల్సిన అవసరం లేదు. ఎవరికి ఏమి ఎక్కడి నుంచి డబ్బులు రాలేదన్న కేవలం నిరుద్యోగ నేతల్ని వాడుకున్నది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం. అందులో ముఖ్యంగా మా ఇంద్రనాయక్ కానీ మాలాంటి కొందరు మాకు పోరాట స్ఫూర్తిని ఇచ్చిన వాళ్ళని వాడుకొని ఈరోజు ప్రభుత్వానికి ఎక్కింది. అంతేగాని నిరుద్యోగ నాయకులను సరే వీళ్ళకి మీరు ఏదో ఒకవేళ ప్రభుత్వం ఏమైనా ఏర్పాటు చేయాలంటే నిరుద్యోగ కార్పొరేషన్ నువ్వు కొన్ని కార్పొరేషన్లు పెడుతున్నావు. ఆ కార్పొరేషన్లో ఎక్కడెక్కడ వాళ్ళని తీసుకొచ్చి ఇందులో సభ్యులు పెడుతున్నావు. అందులో మన నిరుద్యోగ నేతలను సభ్యులుగా పెడితే రేపు పొద్దున మాకేం బాధ ఉందో మేమేముందో మీకు తెలిపితే మీకు తెలుస్తుంది. ఐఏఎస్లు ఐపీఎస్లు ఏముంది వాళ్ళు మీ దగ్గర పేరు రప్పించుకోనికి మీ దగ్గర మంచి పేరు రప్పించుకోనికి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి నచ్చింది చెప్తారు. వాళ్ళకి నచ్చింది చెప్పి వాళ్ళకి సంబంధించిన విధంగా రప్పించుకుంటారు. అంతేగాని ఇప్పుడు ఏదో బాధ ఉన్నోనికి కదా తెలిసేది, గాయపడినోనికి తెలుస్తుంది ఆ యొక్క దెబ్బ అనేది. అదే నిరుద్యోగ నేతలకు ఏంటంటే ఒకప్పుడు పోరాడారు, ఇప్పుడు కూడా పోరాడుతున్నారు. ఎందుకంటే గతం నుంచి ఇప్పటి వరకు వాళ్ళకు ఒక బాధలు
తెలుసు. ఆ బాధల గురించి మీకు ఏదైనా సూచిస్తే మీరు మాకు న్యాయం చేయగలుగుతారు. కానీ ఎవరో అక్కడ ఐపీఎస్లు ఈఐఏఎస్లు వాళ్ళని వీళ్ళని తీసుకొని వాళ్ళ ద్వారా సూచిస్తే వాళ్ళు బ్యూరోక్రాట్స్, వాళ్ళు దేనికి కొన్ని చట్టాలను చేయడానికి దీనికి ఉపయోగపడతారే కానీ సరే వాళ్ళు దేనికైనా మన రూలింగ్కి కానీ దేనికైనా అడ్మినిస్ట్రేటివ్కి ఉపయోగపడతారు. కానీ మాకు ఈరోజు మాకు జరిగే అన్యాయాన్ని మీకు మీ దగ్గర తీసుకురాలేకపోతున్నారే. అది తీసుకురావాలంటే ఎవరు? మాలాంటి నిరుద్యోగవేత్తలలో కొందరు ఎవరెవరు ఉన్నారో వాళ్ళకి మీరు ఒక కార్పొరేషన్ ఏర్పడిచి అందులో సభ్యులుగా తీసుకొని వాళ్ళ సూచనల మేరకు మాకు జాబ్ క్యాలెండర్ ఏదైనా అది అమలు చేస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. ఓకే, రైట్, థ్యాంక్ యూ అన్న. సో చూశారు కదా, నిరుద్యోగ యువకుల నుంచి వినిపిస్తున్న మాట ఏంటంటే తప్పకుండా మాకు నోటిఫికేషన్ రిలీజ్ చేయాలి, అలాగే 20,000 పోస్టులు ఎస్ఐ కానీ కానిస్టేబుల్ కానీ మాకు ఎట్లైనా నోటిఫికేషన్ ఇవ్వాలి అని చెప్పేసి ఒక మాట, అలాగే జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేయాలని చెప్పేసి ప్రధానంగా వాళ్ళ దగ్గర నుంచి వస్తున్న డిమాండ్. సో చూద్దాం రాష్ట్ర గవర్నమెంట్ ఎట్లా స్పందిస్తారని చెప్పేసి. థ్యాంక్ యూ.